India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. అమెరికా సంయుక్త రాష్ట్రాలకి బంగారు కవచం తొడిగే పనిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టాడు. గోల్డెన్ డోమ్ పేరుతో ఇప్పటివరకు క్షిపణి రక్షణ వ్యవస్థలన్నిటికీ భిన్నమైనటువంటి వ్యవస్థని డిఫరెంట్గా డ్రీమ్ చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. దాదాపు $25 బిలియన్ ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించారు. మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా భారీ ఎత్తున వ్యయం అయిద్దని అంచనా వేస్తున్నారు. అసలు ఈ గోల్డెన్ డోమ్ ఏంటి, దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? ఇప్పటివరకు మనం ఇజ్రాయెల్ మేడ్ ఐరన్ డోమ్ గురించి విన్నాం. ఆ తర్వాత రష్యన్ మేడ్ S-400, S-500 క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాం. అలానే చైనా, ఇండియా ఏ దేశానికి ఆ దేశం కొత్త పరంపరని కొనసాగిస్తూ వెళ్తున్నాయి. అయితే వీటన్నిటికీ భిన్నంగా అమెరికాకి సంబంధించి ఈ క్షిపణి రక్షణ వ్యవస్థల్ని భూమిపైన కాదు, ఆకాశంలో అంటే గాలిలో కాదు, సముద్రం మీద కాదు, ఏకంగా స్పేస్లో నిలబెట్టాలని అమెరికా ప్రభుత్వం కలలు కంటుంది. గతంలో చెప్పినటువంటి స్టార్ వార్స్కి రొనాల్డ్ రేగన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జరిగిన డిస్కషన్ ఇది స్టార్ వార్స్ ప్రాజెక్టు. ఇప్పుడు దాదాపు అలాంటి ప్రాజెక్ట్నే డొనాల్డ్ ట్రంప్ తెరపైకి తీసుకొచ్చారు. $25 బిలియన్ కేటాయించడం, దీనికి టీంని అపాయింట్ చేయడం, ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతల్ని స్పేస్ వార్స్కి చెందినటువంటి స్పేస్ ఫోర్స్కి చెందినటువంటి అమెరికన్ స్పేస్ ఫోర్స్కి చెందినటువంటి 4 స్టార్ జనరల్ మైకెల్ గ్లూటిన్కి ప్రత్యేకంగా అప్పగించారు. సో ఈ ప్రాజెక్ట్ అతి త్వరలోనే సాకారం కావాలని డొనాల్డ్ ట్రంప్ ఆశిస్తున్నారు. 3 ఏళ్లలో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయండి అంటున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి, దాని విశేషాలు ఏంటి ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది డొనాల్డ్ ట్రంప్ మీటింగ్కి సంబంధించినటువంటి దృశ్యాలు. ఆయన చెప్తున్నటువంటి అంశాలను బట్టి చూస్తే కనుక అమెరికా పైన ఈ విధంగా ఒక రక్షణ కవచంలాగా గోల్డెన్ డోమ్ ఏర్పాటు అవుతుంది. రొనాల్డ్ రేగన్ ఫోటో, రొనాల్డ్ రేగన్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టుగా ఉన్నారు. సో అప్పట్లో అమెరికన్ ప్రెసిడెంట్గా మోస్ట్ పవర్ఫుల్ ప్రెసిడెంట్ అని చెప్పని పేరుంది రొనాల్డ్ రేగన్కి. అదే స్టైల్లో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ డ్రీమ్ చేస్తున్నారు. ఆయన తర్వాత స్థానం ఏంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇండో పాక్ వార్ సమయంలో ఈ క్షిపణి రక్షణ వ్యవస్థల గురించి పెద్ద చర్చ జరిగింది. భారతదేశం ఉపయోగించినటువంటి రక్షణ వ్యవస్థల పైన ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తి చూపించినాయి. ఇప్పుడు అదే తరహాలో అమెరికా ఇంకొక అడుగు ముందుకు వేసి ఏకంగా అంతరిక్షంలో అంటే రోదసిలోకి శాటిలైట్లు మాత్రమే పంపేవాళ్ళం మనం ఇప్పటివరకు. శాటిలైట్ల ప్లేస్లో ఈ డోమ్ని క్రియేట్ చేస్తారు. ఒక ఇంటర్నల్ నెట్వర్క్గా దీన్ని తయారు చేసేటువంటి ప్రణాళిక. అంటే భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ యాక్సిస్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఈ రక్షణ వ్యవస్థల్ని మోహరించే విధంగా ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎలా అయితే రోదసిలో తిరుగుతూ రోదసిలో జరుగుతున్నటువంటి మార్పులన్నింటినీ అధ్యయనం చేస్తుందో అదే తరహాలో ఈ క్షిపణి వ్యవస్థని అంటే ఒక రకంగా స్పేస్లో ఒక టపాకాయల దుకాణం పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే అమెరికా మీద ఎవరు దాడి చేసినా కానీ వాటికి సంబంధించినటువంటి డేటాని ఇది సేకరించడం, ఇమీడియట్గా కౌంటర్ అటాక్కి దిగడం, అంటే ప్రయోగించిన క్షిపణిని అక్కడికక్కడే నాశనం చేసేటువంటి వ్యవస్థగా దీన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన అమెరికా ప్రభుత్వం చేస్తుంది. సో వీళ్ళు పెట్టుకున్నటువంటి ప్లానింగ్ ప్రకారం అమెరికా ఖండం మొత్తం కూడా కవర్ అవుతుంది అనేటువంటి, ఎందుకంటే స్పేస్లో నుంచి చూస్తే చాలా ఎక్కువ కవరేజ్కి సంబంధించి కవరింగ్ ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది. ఒక రకంగా ఒక పెద్ద గొడుగు పరిచినట్టుగా అమెరికా ఖండం మొత్తం పైన ఇది ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే $500 బిలియన్ వరకు ఖర్చు అవ్వచ్చు అని చెప్పని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కానీ ప్రాథమిక అంచనాల ప్రకారం అమెరికన్ టీమ్ చెప్పినటువంటి ఎస్టిమేషనే $175 బిలియన్ ఫస్ట్ ఫేజ్ కింద $25 బిలియన్ శాంక్షన్ చేస్తున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. సో ఇది ఒక డోమ్ తరహాలో పైన ఏర్పాటు అయితే కనుక ఖచ్చితంగా అమెరికాకి ఒక రక్షణ కుడ్యంగా పనిచేస్తుంది అనేటువంటిది. మన శాటిలైట్ సిస్టమ్స్ ఎట్లయితే ఒక ఏరియాని లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ని కవర్ చేసుకుంటూ ఒక డిస్టెన్స్ని ఏ విధంగా అయితే చూస్తాయో అదే తరహాలో ఈ గ్లోబ్ పైన ఇవి పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఆకాశంలో నుంచి అంటే ఒక అటాక్ అనేది జరిగినప్పుడు సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే భూమిపై నుంచి క్షిపణి వస్తే మళ్ళీ భూమిపై నుంచి కౌంటర్ అటాక్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఏకంగా రోదసిలోంచి వస్తుంది కాబట్టి ఎంత వేగంగా భూమి వైపు రావాలి, అలానే ఆ క్షిపణి వెళ్ళేటువంటి వేగాన్ని ఏ విధంగా మ్యాచ్ చేయాలి, ఇదంతా కూడా ఒక డిఫరెంట్ డైనమిక్స్గా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఒక ప్రపోజల్ మాత్రమే ఈ గోల్డెన్ డోమ్ అనేది. గోల్డెన్ డోమ్ అంటే బంగారు కవచం, బంగారంతో ఏదో అమెరికాకి తాపడం చేస్తారు అనుకోవడానికి లేదు. అమెరికాకి కట్టబోతున్నటువంటి ఒక రక్షణ కుడ్యం ఇది. ఆకాశం నుంచి రక్షణ కుడ్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. సో ఏ విధంగా ఉంటుంది భవిష్యత్తులో, ఇది అంత ఈజీగా కంప్లీట్ అయ్యేటువంటి ప్రాజెక్ట్ కాదని ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. అయితే 3 సంవత్సరాల టార్గెట్ని
డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. ఈ 3 సంవత్సరాల్లో ఎంతవరకు దీన్ని పాసిబుల్ చేయగలరు అనేది చూడాలి. ఇందులో స్పేస్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్, అలానే మిసైల్ టెక్నాలజీస్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్, వార్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్, వీళ్ళందరినీ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేశారు. ఈ 3 సంవత్సరాల టార్గెట్లో అది ఎంత అచీవ్ అవుతుంది, దానిలో వచ్చేటువంటి రిజల్ట్స్ ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ఎందుకంటే అమెరికా పైన కూడా ఇప్పుడు అప్పుల భారం ఉంది, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఏకంగా దీనికోసం $175 బిలియన్ ఖర్చు చేసేటువంటి కెపాసిటీ ఉంటుందా? ఇప్పుడు శాంక్షన్ చేసినటువంటి $25 బిలియన్ ఈ 3 ఏళ్లలో ఖర్చు చేసి ప్రాథమికంగా వచ్చేటువంటి రిజల్ట్స్ని దృష్టిలో పెట్టుకుని ఫర్దర్గా ఈ ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ దిశగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. వార్ఫేర్లో యుద్ధ టెక్నాలజీకి సంబంధించి ఒక కొత్త పరంపరగా మనం చూడాలి. ఫస్ట్ వరల్డ్ వార్లో విమానయానం ద్వారా యుద్ధం చేయడం అనేది గొప్పగా అరుదుగా కనిపించింది. సెకండ్ వరల్డ్ వార్లో సబ్మెరీన్ టెక్నాలజీ ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా చూశారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో స్పేస్ వార్, ఇది చాలా కీలకమైనటువంటి శకంగా మనం చూడాల్సి ఉంటుంది. అమెరికా కనుక సక్సెస్ అయితే ఆల్రెడీ ఈ వాదనను, ఎందుకంటే స్పేస్లో జరిగిన ఏ పరిణామమైనా కానీ భూమిపైన ఎక్కడైనా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉండొచ్చు. ఉదాహరణకి స్కైల్యాబ్ లాంటివి కూలిపోయినప్పుడు ఏ ప్రాంతంలో పడుతుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేటువంటి విషయం మీద ప్రతి దేశం కూడా ఆందోళన పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు స్పేస్లో ఏకంగా బాంబులు పెడితే అక్కడ నుంచి ఏమన్నా ఫెయిల్యూర్ జరిగినా, కొలాప్స్ జరిగినా ఏ దేశం మీద పడుతుంది, దాన్ని ఎలా నియంత్రిస్తారు? కాబట్టి ఆల్టర్నేటివ్ మెకానిజం పైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కొన్ని దేశాలు ఆల్రెడీ వాదిస్తున్నాయి. రష్యా, చైనా లాంటి దేశాలు అబ్జెక్షన్స్ చెప్తున్నాయి. కెనడా లాంటి దేశాలు అమెరికా పక్కలోనే ఉంటాయి కాబట్టి ఆ గొడుగు కప్పేసుకొని సురక్షితంగా ఉండొచ్చు అనే ఆలోచన చేస్తున్నాయి. సో ఇప్పుడు మొదలైంది కాబట్టి మిగతా దేశాలు కూడా తమ అభిప్రాయాలు చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది ప్రపంచ మానవాళికి ప్రమాదకరమైనటువంటి సంకేతంగా పరిణమిస్తుందంటే అమెరికా వేసేటువంటి వెర్రివేషాలన్నిటికీ కూడా తలవపాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఒక డిబేటబుల్ పాయింట్ కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. విస్తృతమైనటువంటి చర్చ జరగడానికి ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఈ ఐడియాని కాన్సెప్చువలైజ్ చేసి దానికి కావాల్సినటువంటి మెకానిజంని డెవలప్ చేసి నెక్స్ట్ స్టేజెస్లో ఇది రాదస్లోకి వెళ్ళేటువంటి వ్యవస్థగా మారుతుంది. కాబట్టి పెద్ద చర్చకి మరోసారి డొనాల్డ్ ట్రంప్ తెరదీశారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఈ గోల్డెన్ డోమ్ టెక్నాలజీ ఏంటి, దీనిపైన ఎలాంటి, ఈ ఐడియా ఏంటి, అసలు దీనిపైన ఎలాంటి ప్రయోగాలు చేయొచ్చు, ఎంతవరకు ఇది సురక్షితం, దీనిపైన విస్తృతమైన చర్చ జరగడానికి అయితే ఆస్కారం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.